నమస్తే, నేను మీ సతీష్. జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ పర్యటన మరి పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గానికేనా? మరి అక్కడ ఏదైతే గనక ఏడాది క్రితం తమ పార్టీ నాయకుడు, మాజీ ఎంపీపీ, అలాగే మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గా పనిచేసినటువంటి సాంబిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి రాబోతున్నారు అనేటువంటి లీక్ ని నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి వదిలేరా? మరి జగన్మోహన్ రెడ్డి పర్యటనల పైన ఒకవైపున అందరూ భయపడుతున్నారు ఆయన పర్యటనలకు రావాలంటేనే అనేటువంటి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మరి రేపు పెదకూరపాడు నియోజకవర్గంలో జగన్ పర్యటన ఉంటే ఏం జరగబోయేటువంటి పరిస్థితులు ఉంటాయి, మరి పరిస్థితులు ఏ విధంగా ఉండబోయేటువంటి పరిణామాలు కనిపిస్తూ ఉన్నాయనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్. జగన్మోహన్ రెడ్డి పర్యటనలు అంటేనే ఒక ఇంత భయపడుతున్నారు జనాలు. మొన్నటి సింగయ్య ఇన్సిడెంట్, మరి ఆయన కార్ల కింద పడి నలిగిపోవటం ఎందుకు అనుకున్నారో ఏమో, అసలు జనాలు కూడా చుట్టుపక్కలకి రావట్లేదు అనేటువంటిది మనం ఈ మధ్య చూస్తూ ఉన్నాం. ఆయన బంగారుపాళ్యం పర్యటన కూడా. కానీ నెక్స్ట్ పర్యటన పెదకూరపాడు అని చెప్పి నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి హింట్ ఇచ్చినట్లుగానో లీక్ ఇచ్చినట్లుగానో కనిపిస్తూ ఉంది. మరి సాంబిరెడ్డి మాజీ ఎంపీపీని, తమ పార్టీ నాయకుడిని ఏదో నరికారు, ఆ కుటుంబాన్ని సంవత్సరం అయింది. ఎందుకంటే ఈ సంవత్సరం అయితే కానీ ఎవరిని పరామర్శించడానికి వెళ్ళి ఎవరు చనిపోయినా ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాడు అనేటువంటి ఒక ప్రచారం జరుగుతుంది. ఎలా చూడాలి? అంటే యమఘంటికల జగన్మోహన్ రెడ్డి కారు టైర్లు ఏది యమఘంటికల ఆయన పర్యటన వస్తుంది అనగానే దడుసు వస్తున్నారా? ఇప్పుడు బంగారుపాలెం వెళ్ళాడు, లేకపోతే మొన్న రెంటపాలు వెళ్ళాడు. అసింగయ్య కారు టైర్ల కింద నలిగిపోయాడు. ఏది పక్కటెముకలు ఇరిగి ఛాతీలో గుచ్చుకున్నాయి, ఛాతీ నిండా బ్లడ్, ఈడ్చి పక్కన పడేసి వెళ్ళిపోయారు. అంటే తన కారు టైర్ల కింద నలిగిన సింగయ్య ప్రాణాలు కాపాడటం కన్నా అతనికి ఏడాది క్రితం బెట్టింగ్ ఆడి చచ్చిపోయినాడి విగ్రహావిష్కరణ ముఖ్యమైపోయింది. జగన్ ప్రయారిటీస్ ఎలా ఉంటాయంటే అదే చెప్తున్నా. అతను చనిపోయింది ఎప్పుడో ఏడాది క్రితం. జగన్ ఏదో మళ్ళా వైనాట్ 175 అన్నాడు కదా, దాని మీద బెట్టింగ్ కాశాడు, అప్పుల పాలయ్యాడు, చనిపోయాడు, సూసైడ్ చేసుకున్నాడు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎవరిని పరామర్శిస్తాడు? మీరన్నారు ఇతనెవరు? సాంబిరెడ్డిని పరామర్శించాలంటే నీకు ఈ 13 నెలల్లో తీరికే దొరకలేదా ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళటానికి? రెంటపాళ్ళ నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించడానికి నీకు ఈ 13 నెలల్లో తీరికే దొరకలేదా? అంటే ఇతని పరామర్శలు అనేది ఒక డ్రామా, ఒక సాకు. ఏది అది అతని పైన అసలు ఎటువంటి ప్రేమ అభిమానం ఉన్నది కాదు. ఉంటే రెంటపాళ్ళు ఎప్పుడు వెళ్ళేవాడు? చనిపోయిన వెంటనే వెళ్ళేవాడు, వాళ్ళ అప్పులు తీర్చేవాడు, వాళ్ళని ఆర్థికంగా ఆదుకునేవాడు. తర్వాత మళ్ళీ ఏడూరుకి వెళ్ళు, అప్పుడు విగ్రహం పెట్టు, అది వేరే విషయం. ఇప్పుడు సాంబిరెడ్డి ఈ కుటుంబాన్ని నువ్వు 13 నెలలు గాలికి ఎందుకు వదిలేసావు? ఈ 13 నెలల్లో నువ్వు వాళ్ళకి పరామర్శించడానికి, కనీసం సహాయం చేయడానికి చేతులు రాలేదా? నువ్వు వస్తున్నావంటే జనం దడుచుకుంటున్నారు. రెంటపాళ్లలో 3 చనిపోయారు. సింగయ్య తీసి పక్కన పెట్టు, అది హత్య, అసలు తొక్కి చంపారు. అది కాదు ఏది, ఇంకా నువ్వు ఆ తొక్కిసలాటలో ఊపిరాడక ఒకడెవతలకు వచ్చి ఆ షాపు దగ్గర కూర్చొని దబీమని పడిపోయాడు జయవర్ధన్ రెడ్డి. లేకపోతే ఇంకొకటి అసలు అంబులెన్స్లో వీళ్ళు అసలు దారి ఇవ్వలేదు. అదే ఎలక్షన్ అప్పుడు అయితే జగన్ ఏం చేసేవాడు? ఓట్లప్పుడు కుయ్యి అని అసలు అంబులెన్స్ రాకపోయినా ఒక డ్రామా వేసేవాళ్ళు. అంబులెన్స్ ఆడికి డబ్బులు ఇచ్చి ఇటు మా మీటింగ్ మీదగా రా అని పిలిచి మరీ తిప్పేవాళ్ళు. అంటే ఇతను ఓట్ల కోసం ఏ గడ్డైనా తింటాడు, అడ్డమైన పనులు చేస్తాడు. ఓటు రాజకీయం తప్ప ఇతను అభివృద్ధి రాజకీయం, సంక్షేమం రాజకీయం ఇతనికి అది అసలు పట్టదన్నమాట. మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు అన్నారు? పెదకూరపాడా? నేను పొన్నూరు అనుకున్నా. నేను సజ్జల బొజ్జల ఈ బ్యాచ్ అంతా వెళ్ళింది అక్కడికి. ఏదో ఎవరో అక్కడ కూడా ఇట్లాగే చనిపోయిన కేసో మరేదో మొత్తానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి గందరగోళం చేశారు, ధూళిపాల నరేంద్ర మీద ధ్వజమెత్తడం. అసలు పొన్నూరులో హత్య రాజకీయాలు తెలుసా? వాళ్ళు పాల రైతులు. పొన్నూరు అంటేనే నీకు అదేంటి ధూళిపాల ఎర్రయ్య చౌదరి, ఆయన పేరే పాల ఎర్రయ్య. ఇప్పుడు ఎవరు? నరేంద్రాళ్ళ నాన్న, సంఘం డైరీ. అట్లాంటి పొన్నూరులో కూడా హత్యల ఊరిళ్ళమ్మ కడుపు మాడ. అంటే చావులు, హత్యలు, సూయిసైడ్లు, శవాలు. వీళ్ళకి ఇంకెందుకు? ఇక శవం గుర్తు పెట్టుకోండి, ఆ గుర్తు తీసేయండి. ఏంటి ఇలా గుర్తు? గాలే, అదేదో పంఖ, ఫ్యాను, గాలి పార్టీ అనేవాళ్ళు. ఆ మధ్య రోజా కూడా పిచ్చివాగుడు అవుతోంది. అసలు ఎమ్మెల్యేలను ఉద్దేశించి గాలి నా కొడుకులనో ఏదో అని ఎందుకని అయ్యన్న పాత్రుడు అసలు దాన్ని సుమోటోగా ఇంతవరకు అసెంబ్లీ ఆ సెక్రటరీ కేసు నమోదు చేయలేదు? ఆమెకు ఎందుకని ఇంతవరకు వారెంట్ పంపలేదో మనకైతే అర్థం కాదు. అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి? పొన్నూరా?
నేను ఏమనుకున్నాను, అక్కడ హారిక వాళ్ళ ఇంటికి వెళ్తాడేమో అనుకున్నా. దిగాడా అసలు ఇంతకీ? ఇవాళ వస్తున్నాడు అన్నారు. పొద్దున్న 9:30కి యలహంకలో ఎక్కుతున్నాడు. అక్కడేదో 1 గంట కూర్చుని మరి బయలుదేరి ఫ్లైట్ ఇక్కడికి వచ్చేసరికి 12:30 ఏదో అవుద్ది అన్నారు. వచ్చిన వెంటనే నేనేమనుకున్నాను, వెంటనే హారిక ఇంటికి వెళ్తాడేమో, ఏమ్మా నేను బొటబొట ఏడ్చావు స్టేషన్ దగ్గర అని తుడుస్తాడేమో అనుకున్నా కన్నీళ్ళు. ఆమెమో అక్కడ గుడివాడలో ఆమె భర్త ఎవరు, రాము, అబ్బో మామూలు భాష కాదు, అంత ఎల్ భాషే. ఏది అసలు ఆమె తగ్గల, మొగుడు కన్నా ఎక్కువ తిట్టింది. పచ్చి బూతులు అనమాట. ఆ వీడియో కూడా బయటకు వచ్చింది, ఆ బూతుల వీడియోలు. హారికింటికి వెళ్తాడు అనుకుంటే వెళ్ళట్లేదా? అసలు ఇంకొకటి మరి నేనేమనుకున్నానంటే కోకో రైతుల దగ్గరికి వెళ్తాడేమో అనుకున్నా. ఆ మధ్య పొగాకు రైతులు అన్నాడు, పొదులు అన్నాడు. అక్కడ కాస్త బస్తాలు దొక్కేశారు, బేళ్ళు దొక్కి పారేశారు. ఆ యార్డులో బీభత్సం. మిర్చి అన్నాడు, ఆ మిర్చి రైతులు ఎక్కడ లేళ్లప్పిరెడ్డిని తీసుకెళ్ళాడు, వాళ్ళేమో గోల. అతనే అసలు మిర్చి దొంగ. ఎక్కడ గుంటూరు యార్డుకి బత్తాలు ఎత్తుపోయారు, మిర్చి టిక్కీలు ఎత్తుపోయారు. బంగారుపాలెం అన్నాడు, అక్కడ పెద్ద డ్రామా ఆడాడు. మామిడి రైతులు ఏం చేస్తున్నావు చంద్రబాబు, మామిడి ఎందుకు కొనలేదు, నువ్వు కొన్నావా మామిడి? 5 ఏళ్ళు సీఎంగా ఎందుకెళ్ళా నువ్వు ఆ మామిడి యార్డుకి? పెద్దిరెడ్డే కానీ పక్కన ఉంది. నిన్న కూడా సిండికేట్ పరామర్శకి వెళ్ళావా, రైతుల పరామర్శకి వెళ్ళావా అని వాళ్ళు ధ్వజం ఎత్తారు. నువ్వు కొన్నది 6 రూపాయలకి, 7 రూపాయలకి మామిడి. చంద్రబాబు ఏమో ఇవాళ 12 రూపాయలకు కొనిపించాడు. అసలు కర్ణాటక వాళ్ళు వచ్చి ఇక్కడ కొనమంటున్నారు. చంద్రబాబు మీద ఒత్తిడి, సిద్ధరామయ్య లేఖ రాశాడు, మా మామిడి కూడా కొనిపించయ్యా అని. అంటే నువ్వు పోయి మామిడి రైతుల మీద బొట కన్నీరు నీకేడో చూతులే. ఇప్పుడు నేనేమనుకున్నానంటే ఈ సీక్వెన్స్ ఇట్లా కోకోకి వెళ్తాడేమో అనుకున్నా. కోకో రైతుల మీద కూడా ఏదో మాట్లాడాడు, వాళ్ళకి గిట్టుబాటు రావట్లేదు అన్నట్టుగా. మిర్చికి 300 కోట్లు ఇచ్చారంట. దేశంలో మిర్చికి 300 కోట్లు ఇచ్చింది ఈ ప్రభుత్వమే. పొగాకు 300 కోట్లు ఇచ్చారంట. 1 సంవత్సరంలో పొగాకు రైతులకి ఎంఎస్పి లేకపోతే కేంద్రం ఇచ్చేదానికోసం చూడకుండా ముందు వీళ్ళు ఇచ్చేసుకుంటున్నారు. ఆ తర్వాత అచ్చెన్నాయుడు వెళ్ళి కేంద్రాన్ని అడుగుతున్నాడు, ఏమన్నా సగమన్నా మీరు పెట్టుకోండి, మేము 300 కోట్లతో పొగాకు కొన్నాం, 300 కోట్లతో మేము మరి ఇవి కొంటున్నాం, 260 కోట్లతో మామిడి కొన్నాం. ఇప్పుడు కోకోకు కూడా 50 కోట్లు ఇచ్చారు. కోకో రైతులకు కూడా రేట్లు లేదని. అంటే ఇతను ఏలూరు వెళ్తాడేమో, ఆ కోకో రైతుల దగ్గర ఇంకో డ్రామా ఏదో ఒకటి నడుపుతాడేమో అనుకుంటే నువ్వేమో పెదకొరపాడు అంటున్నావు. ఏదైనా జగన్కి మాత్రం స్పేస్ ఇవ్వట్ల ఈ ప్రభుత్వం. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మామూలు రివెంజ్ తీర్చుకోవట్లా. ఏ రివెంజ్ అంటావు ఇది, స్వీట్ రివెంజా? అరే ఆ పొజిషన్కి స్పేస్ ఇవ్వకుండా భలే బాతున్నారబ్బా. థ్యాంక్ యూ. నమస్తే.